guys, welcome back to our channel Lekha Sazzle. So welcome to a travel edition video anamata. We are very excited endukante family tho travel cheyabothunnamu. First Delhi ki velli akkadi nundi Shimla Kulu Manali anamata. Today is day 1, morning 3 AM avutundi. 3 AM ki ila ready ayipoyi airport ki aithe vellipothunnamu. So inka ippadi nundi meeku oka 5-6 videos minimum travel gurinchi vastayi. Mem vellaboye places gurinchi. So stay tuned and let's get this video quickly started. Travel adanta okay. Intaki trip ekkadiki anukunte manam aithe Himachal Pradesh vellibothunnamu, but flight matram Delhi varke undi kabatti day 1 roju Delhi explore cheskoni then we'll go to Shimla. Hello guys, we are going to Shimla. మీరందరూ కూడా మాతో వస్తే బాగుండే కానీ రాలేరు కాబట్టి దట్స్ ఓకే. నేను ఆల్రెడీ ఇంట్రో ఇచ్చేసా. సేమ్ ఇదేనా? ఇది కాదులే కానీ కొంచెం డిఫరెంట్. బట్ ఆల్రెడీ ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. ఎయిర్పోర్ట్లో జర్నీ టైం మనకు చాలా సేవ్ అవుతుందేమో కానీ ఫ్లైట్స్ త్రూ ఇక్కడ సామాన్ అన్ని తీసి చూసి పెట్టి దానికి చాలా పేషెన్స్ కావాలి. మనమైతే ఒక్క ల్యాప్టాప్స్ క్యారీ చేసే బ్యాగ్ తప్పితే మిగిలిన బ్యాగేజ్లో ఇచ్చేసాము. 1-2 days నుండి ట్రిప్ హడావిడి ఉంది, ఎవరికి సరిగ్గా నిద్రలు లేవు. ఇప్పుడు కామ్గా కూర్చున్నారు అందరూ, ఒక లొకేషన్ అందరినీ. లోపల ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయాయి, ఫ్లైట్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నాం. అదే ఇంట్లో ఉంటుంటే ఈ టైంలో కూడా ఏదైనా మర్చిపోయామా ఇంకేదైనా పెట్టామా దీనికి అయిపోయేది. దిస్ ఈస్ ది గర్ల్ గ్యాంగ్ ఫర్ దిస్ ట్రిప్. మా కౌంటే ఎక్కువ అండ్ నెక్స్ట్ బాయ్స్ గ్యాంగ్ని చూడబోతున్నారు. ఆల్సో ఇది అత్తమ్మకి ఫ్లైట్ ఫస్ట్ టైం అనమాట. వీ వర్ సో ఎక్సైటెడ్. మా మమ్మీ ఏమో కానీ వీఆర్ మోర్ ఎక్సైటెడ్ ఫర్ అవర్ మామ్. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతుంది. లోపల చాలా వరి అవుతుంది అని చెప్పట్లేదు, భయపడుతుంది లోపల, బట్ చెప్పట్లేదు. సరే ఇవన్నీ పక్కన పెడితే మా శ్రీలేఖ మంచి రొటీన్కి వచ్చేసింది, ఫ్లైట్ రొటీన్కి. చూస్తారా? టైం మేనేజ్మెంట్. మరి ఇంట్లో టైం లేదు, ప్యాకింగ్ అయిపోయింది టైం. నువ్వు నెయిల్ పాలిష్ పెట్టుకోవాలంటే మనం ఫ్లైట్ ఎక్కాలన్నమాట. అది కెమెరా ఏంటి ఇవాళ? మా కెమెరా మా మాట వినట్లేదు. అండ్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్. కిరణ్ చెప్పినట్టు వెళ్ళిన తర్వాత రీచ్ అయినాక అతను ఫీడ్బ్యాక్ని బట్టి నెక్స్ట్ రిటర్న్ ఫ్లైట్లో ఎంత ఎంతూజియాస్టిక్గా ఉంటారా భయపడతారా అనేది ఒక చిన్న థాట్ ప్రాసెస్ ఉందన్నమాట. మాదైతే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్. మీరు ఫ్లైట్ ఇన్ కేస్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఈ టైమింగ్స్లో ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళే ఆటోమేటిక్గా ఫుడ్ ఆఫర్ చేస్తారు. మనం సెపరేట్గా ఆర్డర్ ఇచ్చే పని లేదు. జస్ట్ ఇన్ కేస్ అది కాకుండా ఇంకేదన్నా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ ఆర్డర్. అయితే బన్ బ్రెడ్, బటర్, ఇడ్లీ సాంబార్, ఫ్లేవర్డ్ యోగర్ట్, వాటర్ బాటిల్ ఇవి ఆఫర్ చేశారు. ఇడ్లీ సాంబార్ అయితే క్రేజీ ఉండే, బట్ బన్ విత్ బటర్ అయితే వెరీ యావరేజ్ అనమాట. చల్ల బన్ కదా, మనకు అలవాట్లేదు, సో అదంత ఎక్కలేదు. ఢిల్లీకి అయితే రీచ్ అయిపోయాము, బ్యాగేజ్ దగ్గర ఉన్నాము. వచ్చేసింది కూడా లగేజ్. ఇప్పుడు మనము డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు మన కోసం, వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ అయితే నిద్ర. మాకు మాత్రమే కాదు, ఫ్లైట్లో ఉన్న అందరికీ ఆల్మోస్ట్ నిద్ర పట్టే టైంలో ల్యాండింగ్ అని చెప్పారు. ఎవరు నిద్ర లేకపోయారు, అందరు మొక్కలు అట్లే ఉండే. మాకు అసలు ఏమైందంటే ఫ్లైట్ 5కి 5:30 ఫ్లైట్కి 4:30కి రమ్మన్నారు. 4:30కి రావాలంటే 3కి బయలుదేరాలి. ఇంటర్నల్ 3కి బయలుదేరాలంటే 1:30కి లేవాలి. ఇంకెప్పుడు పడుకుంటాం? అది జరిగింది. అసలు ఎవరికి నిద్ర లేదు. ముచ్చట కావాలి. అండ్ మా బ్యాగేజ్ దగ్గర మా పని చాలా ఈజీ అయింది, ఎందుకంటే మా వాళ్ళు ఫోటో దిగి బ్యాగేజ్ దగ్గరకు వచ్చేసరికి మా బ్యాగులు తప్ప ఎవరు లేవు అందులో. ఈజీ అయిపోయినాయి. బ్యాగేజ్ రావాలంటే ఫస్ట్ టైం పాస్ చేసారండి, మిడిల్ టైం పాస్ చేసారండి. మరీ ఎక్కువసేపు చేయకండి కదా, లోపు మన బ్యాగ్ వేరే తీసుకొని పోతే. ఫ్లైట్లో ఇడ్లీ సాంబార్ బాగున్నా అది మాకు సరిపోలేదు. సో సైట్ సీయింగ్ ఆ ఎండ్లో తిరగడానికి ఎనర్జీ రావాలంటే ఇంకొంచెం ఫుడ్ పడాలి కదా. సో ఢిల్లీలో ఫుడ్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తాం. మంచి టిఫిన్ ప్లేస్ చూపించమంటే ఒక స్వీట్ హౌస్కి తీసుకొచ్చారు మమ్మల్ని. ఎస్, ఏంటిది ఈ అన్యాయం? కాకపోతే వీళ్ళ చోలే భటూరే, డోక్లా, కుల్చే, మన ఇడ్లీ దోశలు కాకుండా ఇవి తింటేనే బెటర్. బై మిస్టేక్ అక్కడ ఇడ్లీస్ ఉన్నా కూడా మనం ఆర్డర్ చేస్తే డిసప్పాయింట్ అవుతాం. అందుకే బెటర్ ఎక్కడికి వస్తే వాళ్ళ ఫుడ్ తినది చాలా బెటర్. మంచిగా వీళ్ళ బ్రేక్ఫాస్ట్ డోక్లా, చోలే భటూరే ఇవన్నీ కుమ్మేసి సైట్ సీయింగ్ అయితే వచ్చేస్తున్నాము. ఢిల్లీ స్పెసిఫిక్గా ప్లాన్లో లేదు, బట్ యా త్రూ
ఎస్ కొన్ని ప్లేసెస్. ఫస్ట్ వచ్చిన ప్లేస్ వచ్చేసి కుతుబ్ మినార్. ఎస్ మన చార్మినార్ బాగుంటుందా వీళ్ళ కుతుబ్ మినార్ బాగుంటుందా? కిరణ్ ఏం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడో కానీ నేను ఆ కెమెరా ఆటోమేటిక్ పోతుంది. ఓకే సో మన చార్మినార్ బాగుంటుందా వీళ్ళ కుతుబ్ మినార్ బాగుంటుందో చూద్దాం. ఇక్కడైతే రష్ బాగానే ఉంది. యా వర్కింగ్ డే రోజు కూడా ఇంత రష్ ఉంది. చూద్దాం ఎంత ప్రశాంతంగా సాగుద్దో, ప్లేస్ ఎలా ఉంటుందో అని. కుతుబ్ మినార్ దగ్గర కుతుబ్ రెస్టారెంట్, అన్ని పేర్లు అదే పేరు. ఇక్కడ ఉన్న అన్ని షాప్స్ సగం దాని పేర్ల మీద కనిపిస్తున్నాయి. వాకింగ్ ఎంత ఉంటుందో అయ్యింది. ఎండ మామూలుగా లేదు. నిన్న హైదరాబాద్లో వర్షం కురిచింది, ఇక్కడ మాత్రం ఎండ దంచేస్తుంది. ये है कुतुब मीनार. కహా హై లోపల. అమ్మో లోపలికి రాగానే ఎందుకో మొత్తం తిరిగే లోపు చుక్కలు కనిపిస్తాయి అనిపిస్తుంది. కానీ బాగుంది ప్లేస్. ఈవినింగ్స్ వస్తే ఇంకెక్కువ బాగుండు కదా. మేము ఢిల్లీలో చూసిన ఫ్యూ ప్లేసెస్లో ఫస్ట్ కుతుబ్ మినార్ మనకి ఎంట్రీ టికెట్ ఉంది. అండ్ మీరైతే పాసిబుల్ అయితే ఈవినింగ్స్ ప్లాన్ మొత్తానికి చేసుకోండి. 40 రూపీస్ టికెట్ తీసుకొని కుతుబ్ మినార్కి వచ్చేసాను. 40 రూపీస్ టికెట్ తీసుకొని 40 డిగ్రీస్ ఎండలో కుతుబ్ మినార్ చూస్తున్నాం. ఎస్ ఎండ అయితే చాలా మీరు సాయంత్రం ప్లాన్ చేసుకుంటే చాలా బెటర్. ఎండలో 5 ప్లేసెస్కి బదులు 2 చూసేసరికి అలసిపోతాం మనం. కుతుబ్ మినార్ చూస్తారా మీరు కూడా మాతో పాటు? కానీ మెయింటెనెన్స్ బాగుంది ఇక్కడ, మంచిగా నీట్గా మెయింటైన్ చేసి. కుతుబ్ మినార్ తాకుతుంది. ఓ షిట్. ఇంతేనా? ఇంతకు మించి ఇంకేం లేదు ఇక్కడ. ఏముండే అది కూడా ఈ గార్డెన్ మెయింటెనెన్స్ ఉంది కాబట్టి. గార్డెన్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా తొందరగా ఇక్కడ ఏదైతే చూడగలమో అది చూసేసి నెక్స్ట్ ప్లేసెస్కి వెళ్తే బెటర్. గైడా మేబీ ఇక్కడ హిస్టరీ చెప్తారేమో. లోపల టికెట్ 40 రూపీస్, గైడ్ కావాలంటే 300 రూపీస్ పే చేస్తే మొత్తం హిస్టరీ అవన్నీ చూపిస్తారు, చెప్తారు. మినార్ కన్స్ట్రక్షన్ ఇదే. ఇది కాకుండా జస్ట్ చిన్న చిన్న కోటలు అవి ఇవి ఉన్నాయి, వాకింగ్ స్పేస్, గార్డెన్ అదంతా ఉంది. చాలా ఫ్యామిలీస్ వచ్చాయి. నాకైతే ఆ ప్లేస్లో నార్మల్ ఇండియన్స్ కంటే ఎక్కువ ఫారినర్స్ కనిపించారు. అసలు కొందరు అయితే 1-2 బస్సెస్ నిండా ఫారినర్స్ ఉన్నాయన్నమాట. అక్కడికి ట్రావెల్ చేసి ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళు. అండ్ దిస్ ప్లేస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ఫొటోస్. మనం మంచిగా ప్లాన్ చేసుకొని రావాలి. బయట ఎంత ఎండకు కనిపించినా ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ లొకేషన్. ఈ నీడలో ఫొటోస్ బాగా వస్తున్నాయి, లొకేషన్ బాగుంది, కొంచెం రస్టిక్గా అండ్ ఆల్సో చల్లగా ఉంది. అన్నిటికంటే మెయిన్ ఒక గంట సేపు ఉన్నా ఏమనిపించదు ఆ నీడలో. ఈ ప్లేస్లో మినార్స్ అవి ఉన్నాయి కాబట్టి అందరు చాలా మెంబర్స్ ఫొటోస్ దిగుతున్నారు. మనం కూడా ఇప్పుడు కొన్ని ఫొటోస్ దిగేసి, చాలా మెంబర్స్ ఫొటోస్ దిగుతున్నారు కదా, కొన్ని పోజులు వాళ్ళ దగ్గర చూసి కాపీ కొడదాము, ఎవరిది బాగుంటే వాళ్ళది. సో అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. ఈ గ్యాప్లో మన వాళ్ళు ఎక్కడున్నారో వెతుక్కోవాలి, లేకపోతే నాకు పడతాయి. ఇక్కడ మొత్తం స్టోన్ కన్స్ట్రక్షన్స్, అప్పట్లో కాబట్టి ఇలాంటివి పాసిబుల్ అయ్యాయి. ఇప్పుడు చాలా కష్టం అనుకుంటా. ఇక్కడ చూసారా పిక్చర్స్కి అయితే చాలా మెంబర్స్ లైన్లో ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు చూసుకొని ఫొటోస్ దిగుతున్నారు. బయట మనం చూసిన మినార్ కాకుండా ఇక్కడ నుండి కూడా కనిపిస్తుంది చూడండి, అది కాకుండా లోపల ఈ వాక్ స్పేస్ లాగా ఉంది. చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్, గార్డెన్ ప్లస్ వాక్ స్పేస్ అంతే. ఇంకోటి ఏంటంటే ఫారెన్ వాళ్ళు, ఇండియన్ వాళ్ళకంటే ఎక్కువ ఫారెన్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ మంచిగా కోఆర్డినేట్ అయ్యి తప్పిపోకుండా ఉండడానికి అనుకుంటా మైక్స్ పెట్టుకున్నారు. ఒకరు మాట్లాడితే గ్యాంగ్లో ఉన్న అందరికి వినిపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే. మంచి కోఆర్డినేషన్ కదా. ఇక్కడ వాళ్ళకి లాంగ్వేజ్ రాదు, అటు ఇటు తప్పిపోయినా కూడా అని. మా ఫోటో సెషన్ అయితే ఇప్పుడు అయిపోయింది, నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి. కిరణ్ నువ్వు అనుకున్న పోజెస్ అయిపోయాయా, ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా? అన్నీ అయిపోయాయి. అన్నీ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళి ఏంటంటే మేము డే మొత్తం ప్లాన్ చేసుకోలేదు, జస్ట్ హాఫ్ డే ఢిల్లీ కాబట్టి మరీ ఎక్కువ టైం స్పెండ్ చేయదలుచుకోలేదు ఒకటే ప్లేస్లో. సో దాట్ మనం కొన్ని ఎక్కువ కవర్ చేయొచ్చు. నెక్స్ట్ మనం వెళ్ళేది అయితే లోటస్ టెంపుల్. అండ్ ఇక్కడ నుండి 20 minutes to ½ hour అన్నారు డ్రైవర్ అంకుల్.
సో అక్కడ కలుద్దాం. మాకు డ్రైవింగ్లో ఎలా ఉందంటే కొంచెం ఇట్లా నిద్రపట్టే టైంకి నెక్స్ట్ సైట్ సీయింగ్ ప్లేస్ వస్తుంది, అలా సరిపోతుంది. ఆల్సో మా కంప్లీట్ ట్రావెల్ ఇప్పుడు షిమ్లా మనాలి బడ్జెట్, సో ప్యాకేజ్ ఎలా బుక్ చేసుకున్నాము, ఎక్కడి నుండి ఎక్కడికి ఎలా వెళ్తున్నాము, ట్రైన్ ఫేర్స్, అవన్నీ కూడా నేను ఒక సెపరేట్ వ్లాగ్ చేసి దానిలో మెన్షన్ చేస్తాను. బికాజ్ డే బై డే డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తున్నాం కదా, సగం ఇన్ఫర్మేషన్ అప్రోప్రియేట్ కాదు. ఇక్కడ బండరాళ్ళ మిడిల్లో మాకు కోతులు కూడా కనిపించాయి. ఇదే పెద్ద కోతి, చిన్న కోతి. మీరు కూడా వచ్చి నెక్స్ట్ వీక్ విజిట్ చేయండి అంట, బాగుంది ఇక్కడ అంటున్నారు. ఈ కన్స్ట్రక్షన్ చూడండి, అసలు కన్స్ట్రక్షనే లేకుండా డిమాలిష్ చేశారా లేదా, ఎన్ని ఇయర్స్ అయింది కదా, అదే డిమాలిష్ అయినా తెలీదు. అండ్ ఈ ప్లేస్ ఎలా ఉందంటే కొత్త వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఒక 4-5 hours స్పెండ్ చేసేలా ఉంది, ఆర్ వద్దు అనుకుంటే హాఫ్ అన్ అవర్లో ఒక రౌండ్ వేసి వెళ్ళిపోవచ్చు. సో మన మీద అన్నమాట, పీస్ఫుల్గా కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవాలనుకుంటే వి క్యాన్, అదర్వైజ్ తొందరగా క్లోజ్ చేసుకొని నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. అంత ఎండలో చల్లని సోడా కళ్ళకి కనిపిస్తే అసలు ఊరుకోగలుగుతామా? నో, తగ్గేది. ఫర్ గర్ల్స్ ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ కమ్స్ ఇస్ షాపింగ్. సో ఇక్కడ ఈరోజు మనం సుల్తాన్ బజార్ కూడా వెళ్తాము అని చెప్పారు. సో అక్కడ లెహెంగాస్ ఎప్పటి నుండో వింటున్నాం కదా, ఈరోజు నిజంగా చూద్దాం ఎలా ఉంటాయి, బాగుంటాయా బాగుండవా. మాకు లెహెంగాస్ ఏం అవసరం లేదు, కానీ అక్కడే ఇంకేదైనా సరోజిని మార్కెట్ లాంటి షాపింగ్ ఏదైనా ఉంటే తీసుకోవచ్చు. ఎందుకంటే మన స్కెడ్యూల్లో చాలా టైం తక్కువ ఉంది. సో సరోజిని మార్కెట్కి మనం ఎలాగో వెళ్ళలేము, వెళ్ళిన మార్కెట్లో మనకు తగ్గ వస్తువులు దొరుకుతాయో లేదో చూద్దాం. ఆఫ్టర్ అ నైస్ కూల్ సోడా బ్రేక్, కిరణ్ నెక్స్ట్ మన డెస్టినేషన్ ఏంటి? లోటస్ టెంపుల్. క్వశ్చన్ ఆన్సరా? లోటస్ టెంపుల్. బట్ ఇప్పుడే కిరణ్ చెప్పాడు లోటస్ టెంపుల్, బట్ అది టెంపుల్ కాదని, లైక్ మెడిటేషన్ సెంటర్ అలా ఉంటుంది అని అన్నారు. అక్కడ కూడా వాకింగ్ బాగానే ఉంటుందంట. మేము మార్నింగ్ ఢిల్లీలో ల్యాండ్ అవ్వబోతున్నప్పుడు 23 degrees అని చెప్పారు, ల్యాండ్ అయిన తర్వాత 30 degrees అన్నారు. ఇప్పుడు 40 degrees ఉంది. 50. అమ్మో, మనకు హైదరాబాద్లో మేలో ఉండే ఎండలు ఇక్కడ ఆల్రెడీ ఉన్నట్టున్నాయి. అలా హైదరాబాద్ ఇస్ బెటర్ ఫ్రెండ్స్. ఓకే, లోటస్ టెంపుల్కి వెళ్ళాక అక్కడ ఎలా ఉందో చూసేద్దాం. ఏంటంటే మళ్ళీ ఏం చేసిన కిరణ్ రొటీన్ ఏమంటారు, ప్రతి వీడియో క్లిప్కి హాయ్ బాయ్ చెప్తాడు, వీడియో మొత్తానికి కాదు. ఫర్నా బాయ్, లోటస్ టెంపుల్లో కలుద్దాం. చెప్పండి. యాయా కాకుండా ఇంకేదైనా చెప్పండి. సరే, ఇంక ఇది ఎండ్ అవ్వదు. మనం మేమైతే లోటస్ టెంపుల్ చూడలేకపోయాము, బికాజ్ లోటస్ టెంపుల్కి వెళ్ళే 2-3 ways బ్లాక్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ అని చెప్పి 3 ways బ్లాక్ అయిపోయేసరికి వి థాట్ వి విల్ స్కిప్ ఇట్ ఫర్ నౌ, అట్లీస్ట్ నెక్స్ట్ అయినా కవర్ చేసుకుందామని. ఆల్సో దాని తర్వాత వి వెంట్ చాందినీ చౌక్, ద మోస్ట్ ఎక్సైటింగ్ షాపింగ్. ఢిల్లీ అంటే సరోజినీ నగర్, చాందినీ చౌక్ అని గుర్తొస్తుంది నాకు లిటరలీ, బికాజ్ ఐఎమ్ ఎ గర్ల్. షాపింగ్ అంటే ఎంత ఇష్టమో గర్ల్స్కి అందరికీ తెలిసే ఉంటుంది. సో షాపింగ్ అయితే ఈ వీడియోలో రాదు, నెక్స్ట్ వీడియోలో చాందినీ చౌక్ కంప్లీట్ షాపింగ్ పెట్టేస్తాను, బికాజ్ ఈ వీడియో లెంత్ పెరిగిపోతుంది అనమాట. శ్రీలేఖ బా రాలేదని క్లిప్ డిలీట్ చేస్తా అంటే ఫ్రెండ్స్, నేను చాలా కష్టపడి మాట్లాడిన క్లిప్లో. ఏం మాట్లాడావు? హాయ్ బాయ్ అన్న. మళ్ళీ ఆ టాపిక్ తీయద్దు. ఓకే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఇండియా గేట్. దట్ ఈస్ ఆర్ లాస్ట్ సైట్ సీయింగ్ ప్లేస్ ఫర్ టుడే ఇన్ ఢిల్లీ. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసినట్టున్నాను, బట్ మళ్ళీ చెప్తున్నాను, ఎండలు మండిపోతున్నాయి. ఇక్కడ హైదరాబాద్లో మన దగ్గర ఉన్నదానికంటే ఎక్కువ ఉన్నాయి. లిటరలీ 12K ఆఫ్టర్నూన్ 2-2:30 అయినట్టుంది. ఓకే ఫ్రెండ్స్, కష్టాలనే ఉంటాయి. బాయ్. మనం ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని మన లాస్ట్ సైట్ సీయింగ్ ప్లేస్ని కవర్ చేస్తున్నాము.
ఇక్కడ వాటర్ ఉన్నాయి. ఈ ఎండకి ఈ వాటర్ బాగాలేదు, అది వేరే విషయం. కానీ వాటర్ చూడగానే స్విమ్మింగ్ చేయబుద్ధి అవుతుంది. కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కావచ్చు. ఇప్పుడు ఎలా ఉందంటే ఎంత తొందరగా మా నెక్స్ట్ ట్రైన్లో పడితే ఏసీ చల్లగా హ్యాపీగా ఉండొచ్చు. ఇక్కడ జనాలు మామూలుగా లేరు. అందరు హాలిడేస్ అని వచ్చారో ఏమొస్తారో తెలియదు, కానీ కాదు ఇక్కడికి వచ్చి ఆపాడు, అదంతా ఓకే. వీళ్ళందరూ ఫొటోస్ తీయడానికి రెడీగా ఉన్నారు, అది కూడా ఓకే. ఇంతకీ ఇండియా గేట్ ఏది? ఇండియా గేట్ ఏది? అక్కడెక్కడో ఉంది. దాన్ని ఇక్కడ నుండి చూసి ఫొటోస్ తీస్తున్నారు, అది ఫొటోస్ వచ్చేటట్టు. మీకు ఇప్పుడు ఎస్ ఇండియా గేట్ కనిపిస్తున్నారు చూడండి, జూమ్ చేస్తాను. అది రోడ్డుకి అవతల ఉంది, మనం ఇటు సైడ్ ఉన్నాం అన్నమాట. కానీ మనం ఫొటోస్ దిగితే దాని ముందే వచ్చినట్టు ఫొటోస్ తీస్తారు ఇక్కడ ఉన్న కెమెరామెన్స్. అందుకే ఇంకా అందరూ కూడా ఇటు సైడ్ ఆగి ఫొటోస్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. మన జనరల్ డిస్కషన్స్ కాసేపు పక్కకు పెట్టేస్తే ఇండియా గేట్ అనేది ఒక వార్ మెమోరియల్. సో మన ఇండియాకి సంబంధించి పాస్ట్లో చాలా వార్స్ జరిగాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వరల్డ్ వార్ అయి ఉండొచ్చు, ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ వేర్ ఇండియా హ్యాస్ పార్టిసిపేటెడ్. అవిట్లో చాలా ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ తన లైఫ్స్ని కోల్పోయారు. వాళ్ళకి మెమోరియల్ లాగా ఈ ప్లేస్ అనమాట. లాగో కష్టపడి మన క్యాపిటల్ సిటీ దాకా వచ్చాము, ఢిల్లీకి వచ్చి ఇండియా గేట్ చూసి మనం ఫొటోస్ దిగకుండా వెళ్ళగలమా? నో, నాట్ పాసిబుల్. సో మేము కూడా సింగిల్ పిక్చర్స్, ఫ్యామిలీ పిక్చర్స్ దిగుదామని చెప్పి అక్కడ ఫోటోగ్రాఫర్ని అడుగుతున్నాము. సో సాఫ్ట్ కాపీ ప్లస్ హార్డ్ కాపీ కావాలంటే 80 రూపీస్ పర్ పిక్చర్ అని అన్నారు. మాకు ఓన్లీ మొబైల్లో సాఫ్ట్ కాపీస్ చాలు అని చెప్పి మేము 30 రూపీస్కి మాట్లాడాము. బట్ మన పిక్చర్స్ నెంబర్ ఎక్కువ అయితే ఇంకొంచెం తక్కువకి మాట్లాడుకోవచ్చు. అక్కడ మంచిగా ఫొటోస్ దిగేసి మేము టూరిజం ఎంత ఎంజాయ్ చేస్తున్నామో అంత బాగా స్నాక్స్ కూడా తింటున్నాం. టార్గెట్ వెయిట్ చేస్తున్నాం ఫుడ్ కోసం. తేడా హే పర్ ఇంకా హే బై ద బై నా కొత్త షేడ్స్ జస్ట్ 100 రూపీస్. కొన్ని స్నాక్స్ తినేసి ఇంకొన్ని ముచ్చట్లు పెట్టుకుంటూ మనం రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. కల్కా అనే ప్లేస్కి ట్రైన్ క్యాచ్ చేయడానికి. కులు, మనాలి, షిమ్లా ఇవన్నిటి మిడిల్లో కల్కా అనే ప్లేస్ ఎందుకు వచ్చిందంటే కల్కా నుండి షిమ్లాకి చాలా టాయ్ ట్రైన్స్ ఉంటాయి అన్నమాట. దట్ ట్రైన్ ఈస్ పర్ఫెక్ట్ టు హ్యావ్ ది బెస్ట్ వ్యూస్ వైల్ యూ ట్రావెల్. సో దానికోసం మనం ఢిల్లీ టు కల్కా వెళ్ళాల్సి వచ్చింది ట్రైన్లోనే. అండ్ మై క్యూటీ, ఎస్ కిరణ్ ఈ స్లీపింగ్ అనమాట. అసలు లాస్ట్ నైట్ అస్సలు నిద్ర లేదు. నాకు కిరణ్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అలాగే చిన్న క్లిప్స్ షూట్ చేస్తున్నాను. బికాజ్ ఐ డెంట్ వాంట్ దిస్ మెమొరీ టు మిస్. ట్రైన్లో ట్రావెల్ చేస్తూ యుల్ ఓన్లీ లీవ్ వన్స్ అనే ఒక బుక్ నేను స్టార్ట్ చేశాను చదవడం. అది చదువుకుంటూ వ్యూ చూసుకుంటూ ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ అనమాట. ఐ కెనాట్ ఫర్గెట్ దట్ ట్రావెల్. నాకు ఈ మధ్య సెల్ఫ్ టైం ఇచ్చుకోవడం అంటే బుక్స్ చదవడం అనే ఫీలింగ్ వస్తుంది. సో హానెస్ట్లీ దిస్ ఇస్ ద ఫస్ట్ బుక్ ఐ స్టార్టెడ్ రీసెంట్లీ. అండ్ నాకు యావరేజ్ అనిపించిన ఐఎమ్ స్టిల్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్స్ప్లోరింగ్ మోర్ బుక్స్ టు స్టడీ. సో అలా నా సెల్ఫ్ టైం ఎంజాయ్ చేస్తూ ట్రావెల్ అయితే చేస్తున్నాను. నా డే అయితే చాలా బ్యూటిఫుల్గా ప్లెజెంట్గా ఎండ్ అయింది. I hope you all are also having very beautiful time. Eat, sleep, stay healthy and happy. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Bye bye.